హలో వెల్కమ్ టు మై ఛానల్. పొద్దుగా లేచైతే రెడీ మనమైతే జర్నీ స్టార్ట్ చేసినాం. ఇవాళ మనమైతే చిత్రదుర్గ కోటను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది చూడడానికి చాలా అందంగా అనిపించింది, కానీ రైడ్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. మధ్యలో ఆకలితుందని చెప్పేసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకొని మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదే చిత్రదుర్గ కోట. ఇదే మా మెయిన్ ఎంట్రన్స్. చూసుకుంటే గోడలు మాత్రం చాలా హైట్ ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళతోని. చూడడానికి చిన్నగా అనిపించిన బ్యాక్ సైడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇట్లాంటివి చూడడానికి చాలా ఉన్నాయి, కాకపోతే దీని వెనకాల పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈ కోట హిస్టరీ ఏంటంటే, ఒక ఆడామె ఒక కట్టెతోని శత్రువులందరినీ తరిమి కొట్టిందని చెప్పేసి ఈ కోట చరిత్ర ఉంది. ఇది దగ్గర దగ్గర 600 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది దీనికి. కానీ చాలా వరకు అయితే కోట ధ్వంసమైంది. ఇక్కడ ఏదో గుహ ఉందని చెప్పేసి వెళ్తే లోపల మొత్తం యూరిన్ వాసన వస్తుంది. కొడుకులు ఆపుకోలేక ఎక్కడ పడితే అక్కడ పోసినట్టున్నారు. ఈ కోటలో లాంటి పెద్ద పెద్ద బండరాలు కానీ చిన్న చిన్న గుహలు కానీ అయితే చాలా ఉన్నాయి. ఇదైతే సెకండ్ ఎంట్రీస్. అక్కడ మన పైన గుట్ట కనిపిస్తుంది కదా, అదే లాస్ట్ అనుకున్నాం. కానీ దాని వెనకాల ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయని తెలిసింది అక్కడ వెళ్ళిన తర్వాత. మనకు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముందుగానే మనకు వినాయకుని టెంపుల్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. నాకు ఇక్కడ ఎదురుగా ఒక చిన్న బండగుట్ట కనిపిస్తుంది కదా, దాని మీదకి ఎక్కాలి. దాని మీదకి స్టెప్స్ ఏం లేవు ఇప్పుడు ఎక్కడానికి, దాన్ని పాక్కుంటే ఎక్కాలి. చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కుతుంటే మనకే దమ్ము వస్తుంది. ఇది బాగా ఎక్కలేకపోతున్నాం పైకి, అయినా సరే తప్పదు ఎక్కాలి. ట్రై చేద్దాం మనతో ఎంతవరకు అయితే అంత. ఈ కోటలో చాలా ఉన్నాయి. లేకు కానీ చిన్న చిన్న నదులు లాంటివి కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి లోపల. శత్రువులు వచ్చినా గుర్తుపట్టకుండా ఉండడానికి ఇక్కడ దీని సరౌండింగ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్క గుట్ట మీద ఒక్కొక్క కోటలాగా కట్టేసారు వీళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గాలిగోపురం. గాలిగోపురం అంటే ఏదో సినిమాలో చూపించేది కాదు మా, ఇది రియల్ గాలిగోపురం. చూసుకున్నట్టయితే ఈ కోటలో ఉండే గుడి శివాలయం. ఇక్కడ లోపల మొత్తం కన్నడలో రాసి ఉంది. ఇవి ఏం దేవుళ్ళు అనేది మనకు అర్థమవుతలేదు. ఈ కొండ మీదకి ఎక్కడానికి అయితే మనకు స్టెప్స్ లేవు. ఇది బండ మీద నుంచే పాక్కుంటూ వెళ్ళాలి పైకి. ఇది వెళ్ళడానికి దారి బండ దగ్గరికి. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి మేము పైకి ఎక్కుతున్నాం. మధ్యలో వీళ్ళు మాకు లోకల్ వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళతో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాం. వీళ్ళు ఇప్పటికీ కోటని 4 సార్లు ఎక్స్ప్లోర్ చేశారంట, కానీ ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు చూడడం. అక్కడ నుంచి మనమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ చూడు, మన వాళ్ళు ఎక్కడ పోయినా ఐ లవ్ యూ పేర్లు రాయడం మాత్రం మర్చిపోరు. మన తెలుగు వాళ్ళకు ఉండే అలవాటే అది. పైకి వచ్చిన తర్వాత వీళ్ళతో కొద్దిసేపు ఎంజాయ్ చేసుకొని ఇదే లాస్ట్ ఫైనల్ పాయింట్. ఇక్కడ చూసుకుంటే మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా కొండలే కనిపిస్తాయి. ఇది 2, 3, 4, దీని వెనకాల ఇంకోటి ఉంది 5. మొత్తం దీనికి సరౌండింగ్లో 5 లేదా 6 ఉన్నాయి.
ఇది సిటీ ముందు సైడు ఎంట్రన్స్ మన అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అక్కడ నుంచి మధ్యలో ఉండే ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి దీని వెనకాల మళ్ళీ ఇంకో రూట్ ఉంది కిందికి, దాని వెనకాల సైడ్ మొత్తం. దీని సరౌండింగ్ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం కోటలు రూట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే మొత్తం కింది నుంచి రూట్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి పక్కకి ఇది మొత్తం అదే ఉంది. ఇది లాస్ట్ పైన బుర్జు టైప్ ఉంది, అంటే స్థూల స్తంభం ఏమంటారు కదా. నాకు తెలిసేది ఎప్పట్లో ఉండే రాజుగారి సమాధులు కూడా ఇట్లనే చేసేవాళ్ళు, కానీ ఇది సమాధి అయిందనేది తెలుస్తుంది. పైకి ఎక్కేటప్పుడు బాగానే ఉన్నది, కానీ కిందికి దిగేటప్పుడు తొడలు మొత్తం పెయిన్ అవుతున్నాయి. ఎందుకంత అంటే అంత హైట్ నుంచి ఎక్కి దిగాలంటే అది పెద్ద వర్కౌట్ చేసినట్టు ఉంది, లెగ్ వర్కౌట్. అది కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయినాం చిక్కమంగళూరు. మాకు అక్కడ కోట దగ్గర ఎండ కొట్టింది ఫుల్. చిక్కమంగళూరు రావగానే ఫుల్ వర్షం పడుతుంది.